Hi, hello, welcome to the Maths Foundation classes. So today class is polynomials. Polynomials topics ఏంటంటే జీరో ఆఫ్ పాలినామియల్. ఇందాకటి క్లాస్లో మనము వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ నేర్చుకున్నాము. సో ఇప్పుడు జీరో ఆఫ్ ఏ పాలినామియల్. మరి వాట్ ఈస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్? జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. The number for which the value of a polynomial is zero is called a zero of a polynomial. ఏ నంబర్ని అయితే సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు జీరో వస్తుందో దాన్ని ఆ నంబర్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ ఏ రియల్ నంబర్ k is said to be zero of polynomial p of x, then p of k equals to 0. అంటే k అనే రియల్ నెంబర్ను p ఆఫ్ పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ జీరో వస్తే ఆ kను జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటున్నాం. సో ఇక్కడ మనము నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకునే ముందు అక్కడ క్వశ్చన్ ఏమిచ్చిడు, చెక్ వెదర్ -2 and 2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని అడుగుతుండు. సో ఇక్కడ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే మనం ఇందాక ఏం నేర్చుకున్నాము, జీరో రావాలి. ఈ నంబర్స్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు జీరో రావాలి. సో గివెన్ పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x⁴ - 16. సో ఇక్కడ -2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -2⁴ - 16. సో -2ను 4 టైమ్స్ వేస్తే ఎంత, 16 + 16 -16 దట్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి p ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి -2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. మరి నెక్స్ట్ +2 చూద్దాం. సో ఇక్కడ +2 చూస్తే p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఆఫ్ పవర్ 4 - 16. 2 ఆఫ్ పవర్ 4 ఈజ్ ఆల్సో 16. 2 × 2 × 2 × 2. సో 16 - 16 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ రెండు కూడా మనకి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వస్తుంది కాబట్టి ఈ ఇక్కడ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఏమవుతాయి, -2, +2. సో లెట్ us take one more problem. So check whether 3 and -2 are the zeros of the polynomial. సో ఇక్కడ 3 and -2ను చూద్దాం. సో 3 and -2 చూద్దామంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఇచ్చింది కాబట్టి p ఆఫ్ 3 తీసుకుందాం. సో x దగ్గర 3 నెంబర్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3² - 3 - 6 ఏమవుతుంది, 3² అంటే 3 × 3 9 మైనస్ ఈ రెండు కలిపి -9. 9 - 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ చెక్ చేయమంటుండు 3 - 2 జీరోస్ అవుతాయా అని అడుగుతుండు. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ అయితే అంటే 3 మాత్రం జీరో ఆఫ్ ద పాలినామియల్ అయింది. నెక్స్ట్ -2ను చెక్ చేద్దాం. సో -2 ఏంటి, p ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు -2² ఆఫ్ -2 - 6. సో -2² అంటే ఎంత, 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 -6. 4 + 2 ఎంత, 6. 6 - 6 ఎంత, 0. సో హియర్ ఆల్సో -2 ఈక్వల్ p ఆఫ్ -2 ఈక్వల్స్ టు 0. అంటే వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 0 ఎట్ -2. సో ఇక్కడ 3 and -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్స్ అవుతాయి. ఓకేనా.